అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా కేవలం ఈ రైతులకు మాత్రమే, ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులను వేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఏ రైతులకు మనకు డబ్బులు వేస్తున్నారు ఏంటి, ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏ రైతులకు డబ్బులు పడవనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి మనకు 20,000 రూపాయలనైతే అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి హామీ ఇచ్చినటువంటి దాని ప్రకారం రైతులకు ఈ యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగిందనమాట. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది. ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మరి యొక్క పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నటువంటి వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు డబ్బులను అయితే వేయబోతుంది. మరి ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి డబ్బులు రాలేదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను. తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు డబ్బులు వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మనకు చాలామంది రైతులకు అనర్హత కారణంగా చాలామంది రైతులను తొలగించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో చాలామంది మనకు అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క పొందారని చెప్పేసి ఈ యొక్క సాయాన్ని పొందారని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. మరి అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ యొక్క సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి అర్హుల జాబితాలో ఖచ్చితంగా పేర్లు ఉండాలి. అంటే ఇప్పుడు ఎందుకంటే గతంలో చాలామంది మనకు భూమి ఎక్కువగా ఉన్నా లేకపోతే మరే ఇతర కారణాలున్నా అలా అనేక మంది పొందారని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. మరి అటువంటి వారందరినీ కూడా తొలగిస్తారు. అలాగే మాజీ ప్రజాప్రతినిధులను, భూమి ఎక్కువగా ఉన్న వారిని, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారిని, ఇలా రైతులందరినీ కూడా తొలగిస్తారు. కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే సాయాన్ని అందించి వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకోబోతోందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారం కూడా మీకోసం అయితే వస్తూ ఉంటుంది. మరి తప్పకుండా ఈ యొక్క పథకానికి ముందుగా మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడు మీ అర్హతలను బట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే అందిస్తుందన్నమాట. ఇప్పటికే అర్హులందరినీ కూడా గుర్తించేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి 20వ తారీఖున ఫైనల్ అర్హుల జాబితా అనేది విడుదలవుతుందని చెప్తున్నారు. ఈ ఫైనల్ అర్హుల జాబితా కనుక విడుదలైతే కనుక తప్పకుండా మీకు అందరికీ కూడా ఒక సాయం అయితే అందే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఈ సాయాన్ని మీరు పొందాలి అంటే తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట.
మరి తప్పకుండా మీరు యొక్క సాయాన్ని పొందడానికి ఇప్పుడే మీరు వెంటనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులనైతే మనకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మనకు సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి. మీరు ఎప్పుడైతే లబ్ధి పొందుతారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక గత ప్రభుత్వంలో మనకు 13,500 రూపాయలు మాత్రమే వచ్చాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున. మరి ఇప్పుడు అందరికీ కూడా సహాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులందరికీ కూడా 90%తో ఇచ్చేటువంటి డ్రిప్పులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. అలాగే రైతులకు పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇక ఇప్పుడు కూడా మేము ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటే 48 గంటల్లోనే డబ్బులను రైతులకైతే అందిస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి భూసాల పరీక్షలు కానీ అలాగే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మరొకసారి హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. మరి అన్నదాత సుఖీభవ పథకం రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి అందించేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతూ ఉంటే మీకు ఆల్రెడీ డబ్బులు వస్తుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట. మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకమే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. కొత్త రైతులు ఎవరైనా ఉంటేనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొత్త రైతులు ఎవరు లేకపోతే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. చాలామంది ఏంటంటే అప్లై చేసుకోవట్లేదు. మరి అప్లై చేసుకోకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మనకు ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మరి అర్హుల జాబితాలో మీ పేరు కనుక వచ్చిందని మీకు కన్ఫర్మ్ అయితే అర్హుల జాబితాలో పేరు ప్రకారం మీరు ఏం చేయాలంటే ఈ యొక్క పథకానికి సంబంధించి తప్పకుండా మీరు ఈకేవైసీ అప్పటి నుంచి మొదలు పెట్టాలి. ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది మీకు ఆల్మోస్ట్ వచ్చినట్లే అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా ఖచ్చితంగా మనకు డబ్బులు రావాలంటే మీరు అందరూ కూడా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. మరి అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది. ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. అర్హుల జాబితాలో ఒకవేళ పేర్లు రాకపోతే కనుక మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు వచ్చే అవకాశం లేదు. మరి ఎవరైతే మీరు ఈ విధంగా చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ని అయితే తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి. మరి ఇప్పటికే మీరు ఖచ్చితంగా ఈ యొక్క లిస్ట్లో పేర్లు ఉన్నాయో లేదని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక ముందుకెళ్తే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి. ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు రావాలని ఎప్పటికప్పుడు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మరి ఇప్పటివరకు ₹1 కూడా రాలేదు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. మరి ఎట్టకేలకు డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా 19 విడతల సాయాన్ని అందించింది. మరి 20 విడత సాయాన్ని కూడా అందించడానికి సిద్ధమైపోయింది. కాబట్టి పీఎం కిసాన్ 20 విడత అలాగే మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత రెండు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు తప్పనిసరిగా కనుక ఇలా చేసుకుంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పుడే అర్హుల జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పి తనిఖీ చేసుకోండి. ఒకవేళ పేరు లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి. సరైన ప్రూఫ్స్తో అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి వెంటనే కూడా ఇలా చేయండి. మరిన్ని అప్డేట్స్ని మీకోసం అయితే నేను తీసుకొస్తూనే ఉంటాను. మరి ఇది తాజా సమాచారం. తప్పకుండా ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను లైక్ చేసేయండి వీడియోని. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేయండి.